108 రౌండ్ సూర్య నమస్కారాలు ప్రోగ్రాంలు పెట్టారు. అక్కడ ఆల్రెడీ ఈ నెల 8వ తారీఖున ప్రోగ్రాం వస్తుంది. ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది, పోస్ట్పోన్ చేశారు. అది ఇంకా డేట్ చెప్పలేదు. అయితే అప్పుడు మేము ఆల్రెడీ ముందుసారి అందరూ రిజిస్టర్ చేయించుకున్నాం. ఈసారి మిగతా క్లాసుల్లో కూడా అందరికీ ఎలాగ పోస్ట్పోన్ అయింది కదా అని ఫాలోఅప్ చేసి ఇంకా ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే ఆ ప్రోగ్రామ్ని గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. అది విషయం ముఖ్యంగానే. అయితే 108 రౌండ్ సూర్య నమస్కారాల ప్రోగ్రాం ఏంటంటే ముఖ్యంగానే పతంజలి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అక్కడ 15,000 మంది ఈ ట్రైబల్స్ ఏరియాలో అక్కడ ఉన్న ఏజెన్సీ ఏరియాలో పిల్లలకి వాళ్ళు ఎప్పటి నుంచి 5-6 నెలల నుంచి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇస్తూ ఒక అవేర్నెస్గా ప్రోగ్రాం పెట్టాలనే ఉద్దేశంతో అక్కడ పవన్ కళ్యాణ్ గారు, మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు ఆధ్వర్యంలోనే ప్రోగ్రామ్ని ఫిక్స్ చేశారు. అది వేరే కాలంలో పోస్ట్పోన్ అయింది. మళ్ళీ జరుగుతుంది. బహుశా ఈ ఏప్రిల్లో డేట్ ఫిక్స్ అవ్వచ్చు. అది మళ్ళీ మనకి తెలుస్తుంది. ఆ విషయం మనం ఫాలోఅప్ చేద్దాం. అలాగా అక్కడికి వెళదాం అనుకున్న వాళ్ళు అందరం కూడా 108 రౌండ్ సూర్య నమస్కారాలు మనం చేసి కొంచెం చిన్న మార్పులు ఉన్నాయి. అది ఫార్మేట్ వేరేగా ఉంటుంది. ఆ ఫార్మేట్ ఒకసారి మీకు చూపిస్తాం. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అక్కడికి వద్దాం అనుకున్న వాళ్ళు అక్కడ కాంపిటీషన్లో పాల్గొనడం అనేది ఒకటి సర్టిఫికేట్ ఇస్తారు. నెక్స్ట్ ఏంటంటే సరదాగా కూడా రావాలనుకున్న రావచ్చు, అది మన ఇష్టం. వాళ్ళకి మనం ఒక లింక్ ఒకటి పెట్టారు, అందులో మనం రిజిస్టర్ చేయించుకుంటే రిజిస్టర్ అవుతుంది. వాళ్ళు ఆ రకంగా అక్కడ అకామిడేషన్ కూడా ఇస్తారు. ఆ రోజు పూర్తిగా కూడా అక్కడ వాళ్ళ ఫుడ్ అకామిడేషన్ అన్నీ మొత్తం ఫ్రీయే. ఓన్లీ మనకి వెళ్ళి వచ్చి ఖర్చులు ఉంటాయి. అక్కడ మాత్రం మనకి ఇంకేం ఖర్చులు ఉండవు. ఆ రకంగా ఉంది ప్రోగ్రామ్ అయితేనే. ఇప్పుడు మీకు ముఖ్యంగా ఇక్కడ ఫార్మేట్ చెప్పడం ఒకటి చిన్న చేంజెస్, అది వీడియో చెప్పినా మీకు తెలిసిపోతుంది ఎలాగ అందరూ వచ్చారు కాబట్టి అదొకటి. రావాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లాన్ చేసుకుంటే మనం ఎలాగ వెళ్ళాలి అంటే రకరకాలుగా మన ప్రోగ్రామ్స్ అంటే 2 days మేమైతే 2 days ప్రోగ్రామ్ కింద పెట్టుకున్నాం. ఎందుకంటే ఏడునే పెట్టేసుకున్నాం. ఏడు మార్నింగ్ వైజాగ్ 11-12కి వెళ్తాం. అక్కడ వైజాగ్లోనే అక్కడ రోజు ఎందుకంటే వెళ్ళడం కొంచెం రిలాక్స్గా ఉంటుంది. బుధగ్రహాలు అవి చూసుకుండి ట్రైన్ రూట్లోనే ఈవినింగ్ అక్కడ చేరుకుంటాం కాబట్టి అకామిడేషన్ అనేది వాళ్ళు ఒక రోజు ముందు నుంచే ఇస్తారని తెలిసింది. లాంగ్ నుంచి వచ్చేవాడికి ఆ అకామిడేషన్ మనం తీసుకోవచ్చు. ఆ టైంకి మంచు తగ్గిపోతే మరి ఏమైనా మార్పు చేస్తారనేది అది ఎలాగో తెలుస్తుంది. నైట్ అంటే మార్నింగ్ వైజాగ్ వచ్చేస్తాం ఎర్లీ 4-5 రేట్లో ఇక్కడికి జనం ముందుకు వచ్చేస్తాం. అది మేము అనుకున్న ప్రోగ్రాంలో ఆ రకంగా ఒక స్టడీ చేసిన దాన్ని బట్టి అలా సరిపోతుందని లెక్కేస్తున్నాం. ఇంకైనా దీని గురించి క్లారిటీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఏమైనా డౌట్లు కానీ ఉంటే అడగచ్చు. ఆ ప్రకారం మనం ప్లాన్ చేసుకుందాం. అలాగే మనం మీ క్లాస్లో కానీ మన వేరే గారి క్లాస్లో కానీ మనం చేస్తారు, మీరు మీ క్లాస్లో చేస్తారని ఎక్కువ మంది వెళ్తే బాగుంటుందని కూడా మనకు అనిపించి మేము మళ్ళీ అందరికీ తెలియపరచడం జరిగింది. అది విషయం అండి. సర్టిఫికేట్ ఒకటి వాళ్ళు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ కింద దీన్ని డిసైడ్ చేస్తున్నారండి. ఎందుకంటే అంతమంది కలిపి చేయడం అనేది ఇప్పుడు ఫస్ట్ టైం కింద లెక్క కాబట్టి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ కింద సర్టిఫికేట్ అలాగే ఇస్తారు మనకి. ఆ సర్టిఫికేట్